సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు వంటి విజయవంతమైన గ్రామీణ నేపథ్య చిత్రాల తరువాత కింగ్ నాగార్జున నుంచి వచ్చిన మరో పొంగల్ స్పెషల్ మూవీ నా సామిరంగ. నూతన దర్శకుడు విజయ్ బిన్ని రూపొందించిన ఈ సినిమాలో నాగ్కి జంటగా ఆష్కా రంగనాథ్ నటించగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేశారు. స్వరవాణి, కీరవాణి బాణీలు అందించారు. ఇదిలా ఉంటే తాజాగా నా సామిరంగ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో యూనిట్ ఓ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా నాగ్కి ఒక ఫ్యాన్ బాయ్ నుంచి కోస్టార్గా మారి ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని, కింగ్తో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అల్లరి నరేష్ తెలిపారు. విజయ్ బిన్ని గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్, అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఫోన్ బిజీగా ఉంటే నాకు చేయండి. అండ్ మా సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కోస్టార్గా మీతో స్టేజ్ చేసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అల్లరి నరేష్తో పాటు నాగార్జున కూడా నా సామిరంగ ఫలితంపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అన్కండిషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్కి, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగిందని, అందరూ ఎంతో ప్రేమతో ఈ చిత్రం కోసం పనిచేశారని నాగ్ చెప్పారు. అదేవిధంగా నెక్స్ట్ సంక్రాంతికి కలుద్దాం అంటూ రాబోయే పొంగల్ మూవీపై క్లూ ఇచ్చేశారాయన. మరి వచ్చే ముగ్గుల పండక్కి నాగార్జున ఏ తరహా చిత్రంతో పలకరిస్తారో చూడాలి. ఎవరితో మాట్లాడినా, సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు, కానీ ఎవరి మొహాల్లో నమ్మకాలు లేవు. బయట నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. అది దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ అండ్ వీ ఫినిష్డ్ ఇట్. సో ఐ మిస్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ. అండ్ కిరవాణి గారు, మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మేము టైంలో ఫినిష్ చేయటానికి. మీరు ఆ టైం టేబుల్ వేసి మాకు చూపించి, మేమెవరో వేయలేదండి టైం టేబుల్, మీరేసి మా దగ్గర పంపించి ఇది పలానా రోజున రావాలి అనేది. అండ్ మీరు ఆ టైం టేబుల్ వేసి మమ్మల్ని ఆల్రెడీ సాంగ్స్ ఫినిష్ చేసి, మీరు ఏంటి ఎవరో కదలరేంటి, నాకేం మూమెంట్ కనబట్టలేదని మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి ఆ పుష్కి.